నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక. సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ పొలిటికల్ సెన్సేషన్ కు తమిళనాడు వేదికైంది. ఇప్పటి వరకు మనం సినిమాల్లోనే చూసిన మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ఇప్పుడు రియల్ లైఫ్ లో కళ్ల ముందే ఆవిష్కృతమైంది. తమిళ సినిమా ఇండస్ట్రీని రూల్ చేసిన వన్ అండ్ ఓన్లీ టాప్ స్టార్, బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన దళపతి ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పై తన విశ్వరూపం చూపించారు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. తమిళనాడు పొలిటికల్ కంచుకోటలను బద్దలు కొడుతూ మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఆరాధ్య దైవం విజయ్ చీఫ్ మినిస్టర్ పీఠాన్ని అధిరోహించారు. ఇది కేవలం ఒక నార్మల్ విక్టరీ మాత్రమే కాదు, 50 ఏళ్ల నాటి హిస్టరీ రీక్రియేట్ అయింది. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే ఒక యాక్టర్ కొత్తగా పార్టీ పెట్టిన ఫస్ట్ టైమే ముఖ్యమంత్రి కావటం అనేది ఒక రేర్ అచీవ్మెంట్. నాడు తమిళనాడులో పురడ్చి తలైవర్ ఎంజీఆర్, తెలుగు గడ్డపై లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు మాత్రమే ఈ హిస్టారికల్ రికార్డును క్రియేట్ చేశారు. మళ్ళీ ఇన్నాళ్లకు దాదాపు 5 డికేట్స్ తర్వాత ఆ గ్రేట్ లీడర్ సరసన నిలబడే ఏకైక సూపర్ పవర్ గా విజయ్ హిస్టరీ క్రియేట్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ రణరంగంలో టీవీకే పార్టీ సృష్టించిన వేవ్ అంతా ఇంత కాదు. దశాబ్దాలుగా అన్బీటబుల్ ఫోర్స్ గా వెలుగొందుతున్న డిఎంకే, అన్నాడీఎంకే పార్టీల బేస్ ను కదిలిస్తూ విజయ్ లీడర్షిప్ లోని టీవీకే ఏకంగా 108 సీట్లను కైవసం చేసుకుంది. స్టేట్ లోనే లార్జెస్ట్ పొలిటికల్ పార్టీగా అవతరించి అలయన్స్ పార్ట్నర్ సపోర్ట్ తో సీఎం కుర్చీని దక్కించుకుంది. ఇక్కడి వరకు అంతా ఒక ఎత్తైతే ఇప్పుడు అసలైన ట్విస్ట్ మొదలైంది. ఈ సక్సెస్ జర్నీ వెనుక ఉన్న ఒక టాప్ సీక్రెట్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా పెను సంచలనం సృష్టిస్తోంది. విజయ్ కేవలం స్టేట్ లెవెల్ సీఎం గానే ఆగిపోతారా, లేక దేశాన్నే రూల్ చేసే రేంజ్ కు ఎదుగుతారా? ఈ $1 మిలియన్ క్వశ్చన్ కు అవుననే ఆన్సర్ వస్తోంది. ఒక షాకింగ్ జాతక విశ్లేషణ. విజయ్ పర్సనల్ ఆస్ట్రాలజర్ రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ జాతకానికి విజయ్ జాతకానికి అచ్చుగుద్దినట్లు పోలికలు ఉన్నాయంటూ ఆయన పేల్చిన పొలిటికల్ బాంబ్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆస్ట్రాలజీ రిపోర్ట్ లో ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి? పీఎం మోదీ పొలిటికల్ కెరీర్ కు విజయ్ పొలిటికల్ జర్నీకి ఉన్న ఆ విచిత్రమైన సిమిలారిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సిమిలారిటీ, ఏజ్ ఫ్యాక్టర్. నరేంద్ర మోదీ గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన వయసు సరిగ్గా 51 ఏళ్లు. ఇప్పుడు సరిగ్గా అదే 51 ఏళ్ల వయసులో విజయ్ తమిళనాడు సీఎం గా ఛార్జ్ తీసుకున్నారు. ఇది కేవలం కోఇన్సిడెన్సా, లేక కాలం రాసిన పవర్ఫుల్ స్క్రిప్టేనా అనేది ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న క్వశ్చన్. సెకండ్ సిమిలారిటీ, పొలిటికల్ ఎక్స్పీరియన్స్. నరేంద్ర మోదీ సీఎం కాకముందు ఎలాంటి మినిస్టర్ పోస్ట్, కనీసం ఎమ్మెల్యేగా కానీ పనిచేయలేదు. డైరెక్ట్ గా సీఎం పీఠంపై కూర్చొని తన అడ్మినిస్ట్రేషన్ పవర్ ను ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు విజయ్ కూడా అంతే. వార్డు మెంబర్ గా కూడా కంటెస్ట్ చేయని విజయ్ నేరుగా డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఏకంగా సీఎం సీటును దక్కించుకున్నారు. అయితే ఈ స్టోరీ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. ఆస్ట్రాలజర్ వెట్రివేల్ ప్రిడిక్షన్ ప్రకారం విజయ్ రాబోయే 30 నుంచి 40 ఏళ్ల పాటు పాలిటిక్స్ లో తిరుగులేని మోనార్క్ గా వెలుగొందుతారు. ఆయనకు పోటీ ఇచ్చే పొలిటికల్ రైవల్స్ ఎవరు ఉండరని ఈ జాతకం చెబుతోంది. ప్రస్తుతం తమిళనాడు 9th చీఫ్ మినిస్టర్ గా విజయ్ సాగిస్తున్న ఈ రూలింగ్ కేవలం ఒక బిగినింగ్ మాత్రమేనని, ఫ్యూచర్ లో ఆయన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కావటం ఖాయమని ఆస్ట్రాలజర్ జోషిం చెప్పారు. ఈ జాతక వివాదం ఇలా ఉంటే, విజయ్ తీసుకున్న ఒక కాంట్రవర్షియల్ డెసిషన్ తమిళనాడులో తీవ్ర పొలిటికల్ స్కామ్ కు కారణమైంది. తన నమ్మకస్తుడైన ఆస్ట్రాలజర్ రాధన్ పండిట్ ను విజయ్ ఏకంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పొలిటికల్ గా అపాయింట్ చేశారు. ఒక అఫీషియల్ గవర్నమెంట్ పోస్ట్ లో ఆస్ట్రాలజర్ ను ఎలా కూర్చోబెడతారంటూ అపోజిషన్ పార్టీలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాయి. దీంతో ఊహించని రీతిలో ప్రెషర్ పెరగడంతో విజయ్ గవర్నమెంట్ వెనక్కి తగ్గక తప్పలేదు. ఆర్డర్స్ ఇచ్చిన 24 అవర్స్ లోపే ఆ అపాయింట్మెంట్ ను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ పొలిటికల్ హైడ్రామా ఎలా ఉన్నా విజయ్ జాతకంపై జరుగుతున్న డిబేట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో సాగుతోంది. నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా జర్నీ స్టార్ట్ చేసిన నరేంద్ర మోడీ ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎలాగైతే ఎదిగారో, రేపు విజయ్ కూడా అదే ట్రాక్ లో ట్రావెల్ చేస్తారా? సౌత్ ఇండియా నుంచి దేశాన్ని రూల్ చేసే స్టేజ్ కు రీచ్ అవుతారా? ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్స్ నిజమై విజయ్ ఫ్యూచర్ లో ప్రైమ్ మినిస్టర్ అవుతారా? ఈ బిగ్గెస్ట్ సస్పెన్స్ కు కాలమే సమాధానం చెప్పాలి.